రైటిక ఏపీ కేబినెట్ సమావేశంలో లూలు గ్రూప్ పై తీవ్ర చర్చ జరిగింది. లూలు ప్రతిపాదిత కార్యకలాపాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు సంధించారు. సందేహాలను లేవనెత్తారు. ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న లూలు తిరిగి ప్రభుత్వానికే షరతులు పెట్టడం సరైనదేనా అని పవన్ ప్రశ్నించారు. వారు తీసుకునే భూమిలో నిజంగా ఏ విధమైన కార్యకలాపాలు జరగబోతున్నాయనే వివరాలు అడిగారు. ఫుడ్ ప్రాసెసింగ్ పేరుతో వేరే కార్యక్రమాలు జరిగితే అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. అక్కడ పండ్లు కూరగాయల ప్రాసెస్ చేస్తారా లేక మాంస ఉత్పత్తి కార్యకలాపాల గోవధ వంటి విషయాలు జరుగుతాయా అని పవన్ నేరుగా ప్రశ్నించారు. గోవధకు తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టంగా చెప్పారు. అయితే పవన్ ప్రశ్నలకు అధికారుల సమాధానాలు స్పష్టంగా లేకపోవడంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా గోవధ అనుమతించబడదని ఆయన స్పష్టం చేశారు. లూలు ఏర్పాటు చేయబోయే యూనిట్లో కేవలం మామిడి, బొప్పాయి వంటి పండ్ల ప్రాసెసింగ్కే అనుమతి ఇవ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ కూడా లూలు ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ భేటీలో లూలు లీజు రేటు పెంపుపై కూడా చర్చ జరిగింది. సాధారణంగా 3 ఏళ్లకోసారి 10% లీజు పెంచాలి. కానీ లూలు ప్రతిపాదన ప్రకారం 5 ఏళ్లకు 5% మాత్రమే పెంచాలని చెప్పారు. దీనిపై మనోహర్ ప్రశ్నించగా అధికారులు లూలు నుంచి పెద్ద పెట్టుబడులు వస్తాయని, స్థానికులకు ఉపాధి కల్పిస్తారని వివరణ ఇచ్చారు. అయితే పవన్ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ మాల్స్ లో లూలు అద్దెలు 3 ఏళ్లకు ఒకసారి పెంచుతుందా, 10 ఏళ్లకు ఒకసారి పెంచుతుందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి మాత్రం వేరే నిబంధనలు ఎందుకు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే లూలు మాల్స్ లో స్థానికులకు ఉపాధి ఇవ్వకపోవడంపై సరైంది కాదని పేర్కొన్నారు. భూములు కేటాయించినప్పుడు స్థానికులకు తప్పనిసరిగా ఉద్యోగాలు కల్పించాలనే నిబంధన ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ ఏంటి, నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నాకు దేశభక్తి ఎవరు చెప్పగలరు. దేశభక్తి షుడ్ బి ఎన్ ఇన్నేట్ రెస్పాన్స్. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు లూలు గ్రూప్ అసలు గవర్నమెంట్ కి ఎటువంటి ప్రతిపాదనలు చేస్తుంది? దీనికి సంబంధించి అసలు గవర్నమెంట్ రియాక్షన్ ఏ విధంగా ఉంది? ప్రసన్న, మొత్తం మీద చూస్తుంటే లూలు మాల్ ఏదైతే గన్నవరం, మల్లవోలు ఏదైతే పారిశ్రామికవాడకి సంబంధించిన ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం దాదాపుగా 7.8 ఎకరాల భూమిని కేటాయించిన పరిస్థితి. అయితే ఈ భూ కేటాయింపుకు సంబంధించి కూడా వారు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమైంది. ముఖ్యంగా ప్రభుత్వం వద్ద నుంచి భూములు తీసుకొని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, అలాగే అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కూరగాయలు, పండ్లు, వాటికి సంబంధించి మామిడి ఇట్లాంటివి చేస్తామని చెప్పి గోవధ చేసే ప్రమాదం ఉంది. మాంసం సంబంధించిన వ్యవహారాలు నడిపే అవకాశం ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అభిప్రాయాన్ని కేబినెట్ భేటీలో వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అధికారుల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యత రాహిత్యం పూర్తి స్థాయిలో కనిపించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం పెట్టుబడులు పెడతారనే ఒకే ఒక సాగుతో ఆ కంపెనీ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయో, ఏమి నిర్వహించబోతున్నాయో, ప్రభుత్వానికి ఎటువంటి షరతులు పెడుతున్నాయో ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అధికారులు తీరు మూలంగా ఇటు ప్రభుత్వానికి అటు కంపెనీలకు కూడా మధ్య కొంత చిన్న చిన్న వివాదాలు కొనసాగే అవకాశం తరచూ కనిపిస్తోంది. ఏదైతే విశాఖపట్నం, విజయవాడలో వాళ్ళు పెట్టబోతున్న పరిశ్రమలకు సంబంధించి భూ కేటాయింపు కొనసాగింది. దానికి సంబంధించి ప్రధానంగా 3 అంశాలను డిప్యూటీ సీఎం లేవనెత్తారు. ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తారు, దాంట్లో స్పష్టమైన విధి విధానాలు ఉన్నాయా లేవా. 2, ఏదైతే 3 సంవత్సరాల కోసం 5% అద్దె పెంచాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదన ఉంటే, కానీ వాళ్ళు 5 సంవత్సరాల కోసం 5% అన్న, అంటే 3 సంవత్సరాలు 10% ఉంటే, కానీ వారు మాత్రం 5 సంవత్సరాలకు 5% అంటున్నారు. వారు లీజుకి ఇచ్చే వాటిలో ఇదే విధానాన్ని కొనసాగిస్తారు. అంటే ప్రభుత్వానికి ఒక నియమ నిబంధన, వారికో నియమనం, ఏంటి ద్వంద్వ వైఖరి అని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఏదైతే స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ కంపెనీ అనేక సందర్భాల్లో ప్రకటించింది, కానీ ఎక్కడా కూడా స్థానికులకు సంబంధించి ఉద్యోగ ఉపాధి కల్పించిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీటిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చెప్పి డిప్యూటీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా అధికారులు ఏమాత్రం కూడా సరైన సమాధానం చెప్పిన పరిస్థితి కనిపించలేదు. పరిశ్రమలు వస్తాయి, ప్రభుత్వం పెట్టుబడులు వస్తాయి, ఈ నేపథ్యం అని చెప్తున్నారు, కానీ వాస్తవ పరిస్థితి చెప్పలేకపోయిన పరిస్థితి కనిపించింది. ఈ సమయంలో చంద్రబాబు కూడా జోక్యం చేసుకుని వాస్తవ పరిస్థితిని వివరించారు. అక్కడ కేవలం ఫుడ్ యూనివర్సిటీకి సంబంధించి మాత్రమే కొనసాగుతా ఉంది. ఈ రకమైన అంశాలు అక్కడ ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి విధి విధానాలే కొనసాగుతాయి, వేరే ఏది కొనసాగదని చెప్పి క్లారిటీ ఇచ్చారు. అప్పటికి కూడా నాదెండ్ల మనోహర్ కానీ, అనగాని సత్యప్రసాద్ కానీ ఆ కంపెనీ వ్యవహరిస్తున్న తీరుపై కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఒకవైపు పరిశ్రమలని పారిశ్రామికవేత్తలని ఆంధ్రప్రదేశ్ లో ఆహ్వానిస్తూనే వారు పెడుతున్న విధానాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి సీఎం చంద్రబాబు మంత్రులకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ముఖ్యంగా లూలు వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో వివిధ రాష్ట్రాల్లో పరిశ్రమలు నెలకొల్పిన సమయంలో, మాల్స్ పెట్టిన సమయంలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదని వారిపై ప్రధానంగా ఉన్న ఆరోపణ. సో ఈ ఆరోపణల నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం ఈ రకంగా వ్యవహరించారని చెప్పి కూడా డిప్యూటీ సీఎం కార్యవర్గాలకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే లులు మాల్ కి సంబంధించి మరొకసారి ఆ కంపెనీ ప్రజలతో మాట్లాడి కంపెనీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలు, ప్రభుత్వ పాలసీ ఏమిటి అనే దానికి సంబంధించి నచ్చజెప్పి ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా వెళ్ళాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. ప్రశాంత్. థ్యాంక్ యూ శివ.